రాష్ట్రానికి భారీ పెట్టుబడులపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్లో పర్యటించనుంది. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు కానుంది. ఇవాల్టి నుంచి ఈ నెల 22 వరకు దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొననుంది. గతంలో సుమారు 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన కారణంగా ఈసారి మరింత ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అలాగే హైదరాబాద్ను ఫ్యూచర్ సిటీగా దృష్టి పెట్టడంతో పాటుగా కొత్తగా తీసుకొచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని సదస్సులో రాష్ట్ర ప్రతినిధి బృందం సదస్సులో వివరించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన బిజీగా కొనసాగుతూ ఉంది. వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో వరుస సమావేశాలు అవుతూ తెలంగాణలో నిర్మించ తలపెట్టినటువంటి పోర్ట్ సిటీ, అలాగే ఎన్ఈడిఎస్ స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందనేది కూడా వివిధ పారిశ్రామిక దిగ్గజ కంపెనీలకు వివరిస్తూ వివిధ కంపెనీలకు పెట్టుబడులు ఏ విధంగా ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం అనేది కూడా పూర్తి వివరాలు వారికి తెలియజేస్తూ ఎంఓయూలు కుదుర్చుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగానే వరల్డ్ వైజ్ గా భారీ ఏఐ డేటా సెంటర్ ను కూడా హబ్ గా కూడా తెలంగాణ ఉండనుంది అనేది కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు సింగపూర్ లో పర్యటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆ యంగ్ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి అటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సింగపూర్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి తెలంగాణలో కూడా యువత తమ విద్య పూర్తి చేసుకున్న వెంటనే కూడా ఉపాధికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి కూడా నైపుణ్యాన్ని పెంచుకునే విధంగా కూడా సిలబస్ ఉండాలనే దానికి సంబంధించి కూడా పూర్తిగా ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి సింగపూర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ బయలుదేరింది. దావోస్ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నుంచి ఈ నెల 24వ తేదీ వరకు జరగనున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కూడా వివిధ అంతర్జాతీయ పారిశ్రామిక వ్యాపార కంపెనీల దిగ్గజ ప్రతినిధులు కూడా ఇందులో హాజరు కానున్నారు. వారికి తెలంగాణలో ఉన్నటువంటి పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రోత్సాహకాలు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి వివిధ అవకాశాలను కూడా వారికి వివరించి తెలంగాణలో గత ఏడాది దావోస్ పర్యటనలో దాదాపు 40,232 కోట్లను ఎంఓయూలు కుదుర్చుకున్న నేపథ్యంలో దాన్ని మించి ఈ ఏడు 50,000 నుంచి 60,000 కోట్ల పెట్టుబడులు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకోవాలని ముందస్తు ఒక ప్రణాళికతోనే ఈ యొక్క పర్యటన సీఎం రేవంత్ రెడ్డి బృందం చేపడతా ఉంది. ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, అలాగే ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి పలువురు ఉన్నతాధికారులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రముఖులతో భేటీ అయి తెలంగాణలో ఉన్నటువంటి అనుకూలతలను కూడా వివరించి వారితో పెట్టుబడులకు సంబంధించి కూడా ఎంఓయూలు కుదుర్చుకునేందుకు బిజీగా ఈ యొక్క షెడ్యూల్ ఉండనుంది. దాంతో పాటుగానే పెట్టుబడుల ఆకర్షణగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క దావోస్ పర్యటన సీఎం రేవంత్ రెడ్డి బృందం చేపడతా ఉంది. అనుష. రైట్ రాజు, థ్యాంక్ యూ.